జై శ్రీ గణేష. ఇప్పుడు మనం గణేష్ ఆర్ట్స్ షెడ్స్ దగ్గర ఉన్నాము, చింతల చెరువులో, సూర్యాపేటలో. ఒకసారి వీళ్ళ దగ్గర 3 ఫీట్ల నుంచి 16 ఫీట్ల వరకు వినాయకులు తయారు చేస్తున్నారు. 50+ మోడల్స్లో ఉన్నాయంట. ఒకసారి విగ్రహాలు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము, రండి చూద్దాం. ఈ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. 13 ఫీట్స్ విగ్రహం ఇది. ఈ షెడ్లో అన్ని 13 ఫీట్స్ వరకు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఈ విగ్రహం అసలు ఎక్సలెంట్ ఉంది. శివుని రూపంలో మెల్లో పాము ఉంది. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది అనుకుంటా. ఇది చాలా పెద్దగా ఉంది. అసలు చేయి చూడండి. ఈసారి సూర్యాపేటలో ఈ విగ్రహం ట్రెండ్ అవ్వచ్చు, ఎందుకంటే యూనిక్గా ఉంది. చూద్దాం. సేమ్ విగ్రహం ఇది కూడా. ఈ విగ్రహం కూడా కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం మహారాజా స్టైల్లో. పైన శివుడు వచ్చిండు. సేమ్ ఇందాక చూపించినాం కదా శివుని రూపంలో విగ్రహం, ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. పైన చంద్రుడు వచ్చిండు, గంగమ్మ ఉంది తల మీద. సేమ్ ఇక శివుని రూపంలో వినాయకుని విగ్రహం. తొండం మీద లింగాలు వచ్చినాయి. ఈ విగ్రహం సూపర్ ఉంది. ఈసారి సూర్యాపేటలో ఒక ఊపు ఊపుతుంది ఈ విగ్రహం. నుదుటి మీద నామాలు, శివునికి వచ్చినట్టు నామాలు వచ్చినాయి. ఇవి కొంచెం చిన్నవి. 10 ఉంటుందా అన్న? 10 ఫీట్స్, 7 ఫీట్స్, 7-8 ఫీట్స్లో విగ్రహాలు. కింద ఏనుగులు వచ్చినాయి. ఇవన్నీ సేమ్ ఈ లైన్ మొత్తం. ఇక్కడ చూసుకొని మంచిగా కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం చూడండి. ఇక్కడ నంది వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో నెమళ్ళు వచ్చినాయి. బాగుంది విగ్రహం. 14 ఫీట్ హైట్తోని. చిన్నది క్యూట్ వినాయకుడు. ఒక తాబేలు వచ్చింది వినాయకునికి. వినాయకుడు చూడండి. 3 హెడ్స్ ఉన్నాయి వినాయకునికి. 3 తలకాయలు ఉన్నాయి, 6 చేతులు ఉన్నాయి. మహారాజా చైర్లో కూర్చొని ఉన్నాడు. బాగుంది విగ్రహం కూడా. ఇవన్నీ అవే. ఈ విగ్రహం చూడండి. ఇక్కడ నెమలి వచ్చింది అండ్ పగిడి పెట్టుకున్నాడు వినాయకుడు. బ్యాక్గ్రౌండ్లో మంచి ఆర్చ్ వచ్చింది. బాగుంది ఇది కూడా. ఈ వినాయకునికి కృష్ణుడు ఉన్నాడు పైన అండ్ గద పట్టుకొని ఉన్నాడు. ఈ విగ్రహం కూడా బాగుంది. ఒకసారి చూడండి. ఈ విగ్రహం చూడండి. శివుడు వచ్చిండు, శివుడు నాట్యం చేస్తున్నాడు. అట్లనే నంది ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో. మహారాజా చైర్లో కూర్చొని ఉన్నాడు, గద పట్టుకొని ఉన్నాడు. వినాయకుడు బాగుంది విగ్రహం. ఇవన్నీ సేమ్ మోడల్స్ ఇవన్నీ.
ఇది చూసినాం కదా, ఇది 10 ఫీట్లో శివుని రూపంలో పాము వచ్చింది, ప్లస్ తల మీద చంద్రుడు వచ్చిండు. ఒకసారి చూడండి, విగ్రహం బాగుంది 10 ఫీట్లో. జై 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 గణేశ జై 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 వినాయక జై జై. ఈ విగ్రహం చూడండి, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో వినాయకుడు పండితుని రూపంలో ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి ఆర్చ్ వచ్చింది. మెల్లో రుద్రాక్షలు వేసుకున్నాడు, గంటలు వేసుకున్నాడు, నామాలు పెట్టుకున్నాడు. బాగుంది విగ్రహం, సింపుల్గా 10 ఫీట్లో. దయుంచయ్యా దేవ, నీ అండదండ ఉండాలయ్యా, చూపించయ్యా త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ